మన జీవితంలో ప్రియులరా కొన్ని విషయాల్లో మనం ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కొన్ని అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంటికి, పెద్దవారు ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారి ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక ఆయన చెప్పాడు. నాకు ఎందుకు ఇలా చెప్పాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే, చిన్న పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలంట వచ్చినటువంటి చుట్టాలు ఏదైనా తెచ్చారేమో నా కొరకు అని చూస్తారంట. చిన్నపిల్లలేమి వృద్ధాప్యం ఉన్నటువంటి ముసలి వాళ్ళు కూడా అనుకుంటారు, మా మనవడు వచ్చాడు, లేకపోతే మా కుమారుడు వచ్చాడు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఏదైనా తెచ్చారేమో నా కోసం అని అనుకుంటారంట. అందుకనే వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దని వారు ఒక పెద్ద ఆయన చెప్తే నేను విన్నాను. అప్పుడు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది బిడ్డలైతే ఒక రోజున అంటారు, మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుండండి అని అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. ప్రియులరా, మన జీవితాల్లో ఆశతో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవాది దేవుడు మన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని వాక్యం కూడా ఉన్నది. ఆసక్తితో ఎదురు చూడాలి. ఇక్కడ భక్తుడు ఈ 81వ వచనంలో అంటాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అని అన్నాడు. ఎంత ఆ మాట అంటే, చక్కని మాట అంటే, ఈరోజు చాలా సంఘాల్లో వాక్యం లేదు. చాలా సంఘాల్లో చాలా చోట్ల చెప్తే, చాలా చోట్ల చూస్తే అట్లా సొల్లి కబురు మాటలు, లేకపోతే పాటలు పాడేసుకోవడం, లేకపోతే ఏదో 4 మాటలు మాట్లాడేసుకోవడం, లేకపోతే వాక్యం అనేటువంటిది లేకుండా నేను ఆ మధ్యన ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక క్రిస్మస్ ఆరాధనకు ఒక చోటకి వాక్య పరిచయం చేయడానికి చాలా ప్రదేశాలకు వెళ్ళాను. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఆయన వాక్య పరిచయం చేసే సమయం వచ్చేటప్పుడు ఇంచుమించుగా 11:30, 11:30 అవుతుంది నైటు. అప్పుడు దాకా పాటలు పాడారు, డాన్సులు వేశారు, నాటికలు వేశారు. అన్ని వేసిన తర్వాత 11:30, 11:12 టైంకి మైక్ నా చేతికిచ్చి ఆ పాస్టర్ గారు అంటాడు, అయ్యగారు మంచు బాగా పడిపోతుంది, చాలా సమయం అయిపోయింది కనుక ఉండరేమో అంటే జనాలు వెళ్ళిపోతారు కనుక ఒక 5 నిమిషాల్లో తెగ్గొట్టేయండి అన్నాడు. ఏంటది? 5 నిమిషాల్లో తెగ్గొట్టేయాలంట. ఏంటది? వాక్యం అంటాను. ఏంటమ్మా? వాక్యం అంట. అప్పుడు వరకు పాటలు పాడించాడు, డాన్సులు వేయించాడు, నానా రకాలైనటువంటి నాటికలు వేయించాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాక్యం వచ్చేటప్పటికి అంటున్నాడు, మంచు కండి జనం ఉండరండి. మరి అంతవరకు డ్యాన్స్ చేసినప్పుడు జనం ఉన్నప్పుడు, పాటలు పాడటానికి జనం ఉన్నప్పుడు, తినటానికి వచ్చినట్టు జనం ఉన్నప్పుడు వాక్యానికి ఎందుకు ఉండరు అంటే, ఆ సేవకుడు అలా అలవాటు చేశాడు. ఏంటంటే పాటలకి, రికార్డింగ్ డాన్సులకి, నాటికలకి ఎదిగే ప్రాధాన్యత ఇచ్చాడు. వాక్యమే శరీరధారి అయినటువంటి దేవాది దేవుని మాత్రము ప్రక్కన పెట్టేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఈ వాక్యము ఉదయకాల సమయంలో చదువుతున్నప్పుడు ప్రభువారి సన్నిధిలో నేను విన్నటువంటి వాక్యాన్ని ఈ ధ్యానిస్తున్నప్పుడు ఆసక్తి, నాకు ఎంత ఆనందం కలిగింది. ఈ భక్తుడు అంటాడు ఏంటంటే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఈ 119వ కీర్తన మొదటి నుండి చివరి వరకు కూడా చూస్తే ఎక్కువగా మరి 43వ వచనము, 147వ వచనము, ఇలాగా 81వ వచనము, అన్నిట్లో కూడా చూస్తే అక్కడ భక్తుడు అంటాడు, ప్రభువా నీ ఆజ్ఞలంటే నాకు ఆసక్తి ఎక్కువ. ఏమని స్తోత్రం చెప్పండి. నీ వాక్యం అంటే నాకు ఆసక్తి ఎక్కువ, నీ వాక్యం అంటే నాకు ఇంట్రెస్ట్, నీ వాక్యం అంటే నాకు ఆసక్తి, నీ ఆజ్ఞ అంటే నాకు ఆసక్తి, నీవంటే నీ వాక్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఒక భక్తుడు అంటాడు ఏంటంటే, ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, నేను నీ సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆసక్తితో ఆ దినం కోసం కనిపెడుతున్నాడంట. ఆసక్తితో. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను అన్నాడు ఒక భక్తుడు. ఆశ నిజంగా ఉంటే దేవుడు వాక్యం ఉంటుంది. ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే తప్పకుండా అందుకోగలము. ప్రియులారా, వాక్యంలో చూస్తే ఇక్కడ అంటాడు, నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుడు మాట్లాడితే నిజంగా దీవించబడతాను. దేవుని వాక్యం ఎందుకంటే ఏదో చెప్పుకోవాలి కదా 4 మాటలో, ఏదో 4 కథలో, లేదా 4 మాటలు చెప్పుకోవాలి కదా అనేటువంటి కాదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి,
వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినని కొన్ని వచనాలు ఉంటాం. అంటే వాక్యం ఎక్కడైతే వస్తూ ఉంటుందో, ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో, వాక్యంలో ఎదుగుతారో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే దేవాతి దేవుడిని దీవిస్తాడు. వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానం మనం ఇచ్చినప్పుడు, అందుకే అంటే వాక్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా అని ఎదురు చూస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాక్యానికి అంత శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది. ఆయన వాక్యం అంట, అది వాక్యము నా పాదములకు దీపము. అంటే చీకట్లో వెళ్ళేటప్పుడు ఒక దీపం లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా అండి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఒక టార్చ్ లైట్ లాగా కనిపిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఒక నీకు వెలుగుగా కనిపిస్తుంది. చీకటి అక్కడ నీ చేతిలో ఏమీ లేదు, కానీ నీకు ఒక వెలుగులా కనిపిస్తుంది. పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రియులారా, చీకటిలో వెళుతున్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంటే మనం కాపాడుతూ ఉంటది. ఎట్లా అంటే, ఒక రోజున ఒక దైవ సేవకుల కుటుంబంలో పాస్టర్ గారు సువార్త నిమిత్తం ఒక ఊరు వెళ్ళారు. పాస్టర్ అమ్మ గారు మాత్రమే పిల్లలను పెట్టుకుని ఆ ఇంట్లో ఉన్నది. చాలా భయంగా ఉన్నది. దానికి భర్త గారు లేరు, పాస్టర్ గారు వేరే ఊరు వెళ్ళారు. అదేమో ఇల్లు కొద్దిగా ఆ ఊర్లో కొద్దిగా దూరం, అంటే చుట్టూ ఇల్లు లేనటువంటి ప్రదేశము. ఆ యొక్క ప్రదేశంలో చుట్టూ ఏమీ లేవు. భయంగా ఆవిడికి ఉన్న సమయంలో ఏం చేయాలి అర్థం కాక ప్రార్థన చేస్తూ ఆ సమయంలో వాక్యం తీసుకుని చదువుకుంటుందంట. 23వ కీర్తన తీసి చదువుకుంటుందంట. 23వ కీర్తన తీసి చదువుకుంటున్న సమయంలో ప్రియులారా, అక్కడికి ఒక దొంగోడు వచ్చాడంటండి. ఆ దొంగోడు వచ్చింది ఈ పాస్టర్ గారికి తెలీదు. భర్త గారు లేరు. ఆ పాస్టర్ గారు మరి వేరే ప్రదేశానికి సేవనమెత్తి వెళ్ళారు. బిడ్డలను పెట్టుకుని అర్ధరాత్రి పూట భయంగా, అంటే ఊరు చుట్టూ ఇంటి చుట్టూ జనం లేనటువంటి ప్రదేశం కాబట్టి, ఇల్లు లేని ప్రదేశం కాబట్టి దేవుడు కాపాడినట్లుగా ప్రార్థన చేసుకుంటూ ప్రేరేపణ కలిగి 23వ కీర్తన తీసి చదువుకుంటుందంట గట్టిగా. ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఇలాగా వాక్యం చదువుతూ ఉండగా అక్కడికి ఒక దొంగోడు వచ్చాడు. ఆ రోజున దొంగతనం చేద్దామని, పాస్టర్ గారు లేరని, లేక ఎవరు లేరని ఆ ఇంట్లోకి దొంగతనం చేద్దామని వచ్చాడు. కిటికీలో నుంచి చూసేటప్పటికి ఆ తల్లి, ఆ పాస్టర్ గారు వాక్యం చదువుకుంటుంది. ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, నన్ను పచ్చిక గల చోట నడిపిస్తాడు, శాంతికరమైన జన్మ మీద నడిపిస్తాడు అని చదువుతుండగా ఈ వాక్యము ఈ దొంగోడికి వినపడింది. ఎవరికి వినపడింది? దొంగోడికి వినపడింది. ఆ వాక్యము ఎప్పుడైతే దొంగోడికి వినపడిందో దొంగోడికి హృదయంలోకి వెళ్ళింది. ఓహో, యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకి లేమి ఉండదా? ఏముండదు? లేమి అంటే దరిద్రత ఏమి లేకుండా, ఏమి ఉండదు కాదు, లేమి అనేటువంటిది. అంటే ఆ ఇంట్లో సంతోషము, ఆనందము, సమాధానం ఉంటుంది. దరిద్రత అనేటువంటిది ఉండదు, కొరత అనేటువంటిది ఉండదు, కొదువు అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా సమృద్ధిగా దేవుడు ఉంచుతాడు. అప్పుడు వాడు అనుకున్నాడు, ఇక్కడ వాక్యం ఎప్పుడైతే తన మనసులోకి వెళ్ళిందో, మైండ్లోకి వెళ్ళిందో, ఈ దొంగోడికి వాక్యం పనిచేస్తుంది. ఏంటంటే, యెహోవా నా కాపరిగా ఉంటే లేమి ఉండదా? లేమి అనేటువంటిది ఉండదా? దరిద్రత ఉండదా? దేవుడు నిజంగా నాకు కూడా కాపరిగా ఉంటే నేను దొంగతనానికి రావాల్సినటువంటి పని లేదు, ఈ దొంగతనానికి నేను రావాల్సిన పని లేదా అని చెప్పి అక్కడికక్కడే మనసు మార్చుకుని ఇంకెప్పుడు కూడా దొంగతనం చేయకూడదు అని అక్కడికి మోకరించి ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఈ తల్లిగారికి వినపడింది. అయ్యో ఏంటో ఏమైపోయింది ఏంటని చూస్తే ఆ కిటికీ ప్రక్కన బయట ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఈ పాస్టర్ గారి గబాలను అక్కడికి వెళ్ళి చూసేటడికి ఒక దొంగోడు, ఎప్పుడు చూడని వ్యక్తి ఆ యొక్క రాత్రి పూట కిటికీ ప్రక్కన కూర్చుని ఆ మోకరించి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభా నువ్వు నాకు కాపరిగా కావాలి ప్రభా, నువ్వు నాకు కాపరిగా ఉంటే నాకు ఏమి దరిద్రత ఉండదు, లేమి ఉండదు, ఏముండదు. కొంతమంది జీవితాలు చూస్తే ఎప్పుడు చూసినా ఎంత సంపాదించినా, ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా లేమనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఎంత సంపాదించినా, ఎంత చక్కని జాబ్ ఉన్నా,
ఎంత చక్కని పొలాలున్నా, ఆస్తి ఉన్నా, లేమి, దరిద్రత అనేటువంటిది వెంటాడుతుంటుంది. ఎందుకు తెలుసా? వారి జీవితాల్లో దేవుని గురించినటువంటి ఆశీర్వాదము లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వెంటనే అక్కడ మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఈ తల్లి గారి పాస్టమ్ గారు వెళ్ళి చూసేటప్పటికి అక్కడ మారు మనసుతో కూడినటువంటి ప్రార్థన జరుగుతుంది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆమె ఆ వ్యక్తిని పలకరించి అడిగినప్పుడు చెప్పాడు, నేను దొంగోడినమ్మా, ఈ రాత్రి సమయంలో పాస్టర్ గారు లేరని ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చాను కనుక ఈ సమయంలో నేను కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నాకు హృదయంలోకి వెళ్ళింది. ఏ వాక్యం అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. నిజంగా నేను చాలా దొంగతనాలు చేస్తున్నాను, డబ్బు పూలంతా పట్టుకెళ్తున్నాను, ఇంటికి బంగారం పట్టుకెళ్తాను, కానీ మా ఇంట్లో ఎప్పుడు చూసిన దరిద్రత ఎంటాడుతూ ఉంది. ఎంత భయంకరమైన దొంగతనాలు చేసి కొంత డబ్బు లేక వెండి బంగారములు పట్టుకు వెళ్తూ ఉన్నాను, అయినా దరిద్రత లేమి వెంటాడుతూ ఉంది. కనుక ఈ రోజు నుంచి అన్నీ మానేసి చక్కగా నేను కొంత పని చేసుకుంటాను, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మారు మనసు పొందాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, వాక్యము మీద ఆశ పెట్టుకోవడం అంటే, వాక్యం కొరకు మనం ఆసక్తి కలిగి జీవిస్తే ఆ వాక్యం ఏం చేస్తుందంటే, ఆశతో ఎదురు చూసేటువంటి వాక్యము ద్వారా మనము జీవితాలు కట్టబడతాయి. మన జీవితాలు కట్టబడతాయి. భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాక్యము వెల్లడిగినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇంకా భార్యాభర్తలిద్దరు కూడా విడిపోయేటువంటి పరిస్థితి, వారు విడిపోయే పరిస్థితిలో, ఇంకా బ్రతుకులు ఇంకా రెండు వేరుగా అయిపోయేటువంటి పరిస్థితిలో వారు వాక్యం విన్నారంట. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వాక్యం విన్నటువంటి సమయంలో ఆ వాక్యము వారి హృదయంలో కార్యం చేసి ప్రభు వెంటనే వారి జీవితాలు మార్చి ఒక కుటుంబంగా కట్టాడు. ప్రియులారా, అందుకనే భక్తుడిగా మాట్లాంటాడు ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము. అర్ధరాత్రి పూట మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు లైట్ లేకపోవచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో ఆ గాఢంధకార పరిస్థితిలో మనము వెళుతూ ఉండవచ్చు. గాఢంధకారమైనటువంటి పరిస్థితిలోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవాతి దేవుడంట మనకు ఒక వెలుగుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్ప. వాక్యము చూస్తే అందుకని ఒక భక్తుడు అంటే, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని. ఏ భుజించి తిని? వాక్యం ఏం చేయాలి? తినాలి. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే భుజిస్తామో అది మన ఆధ్యాత్మిక జీవితానికి వెలుగుగా ఉంటుంది, ఆహారంగా ఉంటుంది. చూడండి, మనము శారీరకంగా మన జీవితాల్లో శారీరకంగా చూస్తే కొన్ని రోజులు తినకపోతే కృషించిపోతాం. జాగ్రత్తగానండి. కొన్ని దినాలు తినకపోతే కొన్ని దినాలకి ముఖం అంతా కూడా సన్నబడిపోయి, మనిషి సన్నబడిపోయి కొన్ని దినాలకి చచ్చిపోతాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మికంగా వాక్యమైనటువంటి జీవితంలో లేకపోతే కొన్ని దినాలకి ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం. ఏమవుతానైనా చచ్చిపోతాం. అందుకనే చాలా జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కొంతమంది విశ్వాస జీవితంలో ఫస్ట్ బాగానే మారు మనసు పొంది రక్షించబడి బైబిల్ సంఖ్య పెట్టుకుని ప్రభు అని వచ్చేస్తారు. కొద్ది దినాలు అయిన తర్వాత వాళ్ళ చేత వీళ్ళ చేత పెట్టి, లేకపోతే వారు మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏం చేస్తారంటే, పిల్లరా వాక్యంలో ప్రక్కన పెట్టి, ఆ మధ్యన ఒక కుర్రోడు సండే స్కూల్ పిల్లడు అలాగే ఎక్కడికో వెళ్ళి మొత్తానికి వాక్యం విన్నాడు. మన సండే స్కూల్కి వచ్చేవాడు. మొత్తానికి ఎవరో తీసుకెళ్లారు, ఎక్కడో ఏదో ఊరు తీసుకెళ్తే అక్కడ వాక్యం విన్నాడంట. వాక్యం విని వచ్చేసాడు. బైబిల్ కొనుక్కున్నాడు, చక్కని బైబిల్ కొనుక్కున్నాడు. బైబిల్ చంకలో పెట్టుకుని అస్తమానం వచ్చి గంటకోసారి, అరగంటకోసారి వచ్చి ప్రార్థన, మన చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు. అప్పుడు చాలా భక్తిపరుడు అనుకున్నాం. చాలా భక్తి వచ్చింది. పర్లేదు, మన సండే స్కూల్ పిల్లడే, పేరు చెప్పకూడదు కానీ పిల్ల చక్కని భక్తి వచ్చింది, పర్లేదు అనుకున్నాం. బైబిల్ విడిచిపెట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరికి చెప్పేవాడు దేవుని గురించి. బైబిల్ విడిచిపెట్టేవాడు కాదు. అస్తమానం వచ్చి కూర్చొని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుండేవాడు. చక్కగా భక్తి అబ్బిందిలే, పర్లేదులే, మంచి భక్తిపరుడైన అనుకున్నాం. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈరోజు భక్తి లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో వాడికి అర్థం కాదు.
ఆరు మనసు లేదు, ఏం లేదు. విన్న వాక్యం ప్రక్కన పెట్టేశాడు, బైబిల్ ఎక్కడ పడేసాడు తెలీదు, ప్రక్కన పెట్టేసి ఈ రోజున లోకంలో కలిసిపోయాడు. ప్రియులారా, గమనించింది, వాక్యమును మనం ఏం చేయాలి తెలుసా? భుజించాలి. ఆధ్యాత్మిక జీవితం బలపడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని తినాలి. ఏదో వచ్చాము అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ఏదో వచ్చాము, ఆదివారం కదా రావాలి వెళ్ళాలి, ఇది కాదు. కానీ వచ్చినటువంటి మనము వాక్యాన్ని మనం భుజించాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని భుజించకపోతే నువ్వు ఎన్ని దినాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు గడిపినా అంతా వ్యర్థమే. ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంత ఆరాధన చేసుకున్నా వాక్యం నీలో లేకపోతే, ఎందుకంటే సాతాను మనల్ని ఎందుకనో జల్లులు పట్టి జల్లించేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. రాబోయే దినాల్లో ఈ యొక్క బైబిల్ కూడా, ఈ వాక్యం కూడా మనకు ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఇప్పటికే కొన్ని చోట్ల ఈ బైబిల్ని ఏం చేస్తారంటే ప్రింటింగ్ చేయడం ఆపేశారు. ఈ బైబిల్ ప్రింటింగ్ చేయడం ఆపేశారు. ఈ బైబిల్ రోజున ఇలా పట్టుకుని వస్తున్నాం ధైర్యంగా. రాబోయే దినాల్లో ఇలా బైబిల్ పట్టుకునేటువంటి పరిస్థితి కూడా పోతుంది. బైబిల్ చదవకునేటువంటి పరిస్థితి, బైబిల్ చదివితే ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాబోతున్నాయి. దేవుడు ముందుగానే తెలియచేశాడు. అయితే ఈ బైబిల్లో ఇంత లావు ఉన్నటువంటి బైబిల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? ఈ హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో ఉంటే ఏమవుతుందంటే పిల్లలు ఇది కాపాడబడుతూ ఉంటుంది. ఒక రోజున యవనస్తుడికి ఆర్మీలో జాబ్ వచ్చిందంట. ఆర్మీలో జాబ్ వచ్చే ముందు తన తల్లి పెద్దవిడ చెప్పింది, అయ్యా ఇదిగో చిన్న బైబిల్ కూడా ఉన్నాయి, ఇది పెద్ద బైబిల్, కొన్ని చిన్న బైబిల్ ఉంటాయి జేబులో పెట్టుకుని. బాబు నీకు చక్కని జాబు దేవుడు ఇచ్చాడు. మనం చేసిన ప్రార్థన బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు చక్కని జాబ్ ఇచ్చాడు నీకు. కనుక ఆ జాబును బట్టి నువ్వు దేవుని విడిచిపెట్టకుండా, నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా, ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇదిగో ఈ బైబిల్ తీసుకుని చదువుకుంటుండని చక్కగా జేబులో పట్టేసేటువంటి బైబిల్ తన తల్లి ఇచ్చిందంటండి. అతను చేసే జాబ్ ఏంటంటే ఆర్మీలో జాబ్. యుద్ధం వచ్చేటప్పుడు యుద్ధం చేస్తారు, ఖాళీ సమయంలో డ్యూటీలో కూర్చి ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీ సమయంలో నువ్వు వాక్యం చదువుకో బాబు అని చెప్పి చిన్న బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇస్తే ఆ బైబిల్ని జేబులో పెట్టుకునేవాడు, ఖాళీగా ఉన్నప్పుడు అలా చదువుకునేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. పిల్లలు ఒక రోజున సైరన్ మోగింది. సైరన్ మోగి యుద్ధానికి రెడీ అవ్వండి అని చెప్పి సైరన్ మోగింది. యుద్ధానికి రెడీ అవుతున్న సమయంలో ఆ కుర్రాడు అప్పటి వరకు యవనస్తుడు ఆ బైబిల్ చదువుతున్నటువంటి బైబిల్ని వెంటనే జేబులో పెట్టేసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధం చేస్తూ ఉన్నారు, తుపాకీలతో ఒకళ్ళు కాల్చుకుంటున్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. ఒకడు మొత్తానికి ఈ వ్యక్తి కుర్రోడిని గురిపెట్టి పేల్చేశాడు. ఆ సమయంలో ఆ గన్లో ఉన్నటువంటి ఆ బుల్లెట్ తగిలి ఆ బాడీకి ఇక్కడ జేబుకున్నటువంటి జేబుకి తగిలింది. కుప్పకూలిపోయాడు, పడిపోయాడు కానీ చనిపోలేదు. ఆ యుద్ధంలో ఆ బుల్లెట్ వచ్చి డైరెక్ట్ గా ఆ జేబుకి తగిలింది. ఆ జేబులో ఏముందంటే చిన్న బైబిల్ ఉంది. ఏముంది చెప్పండి? చిన్న బైబిల్ ఉంది. ఈ యొక్క బుల్లెట్ ఈ జేబు దగ్గర బైబిల్ తగులుతూ ప్రతి పేజీ ఆది కాండం నుంచి చివరి యొక్క అధ్యాయము, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు ఆ పేజీల నుంచి వెళుతూ చివరి ప్రకటన గ్రంథము చివరి పేజీ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడికి వచ్చి ఆగిపోయిందంట. ఇంకొక పేజీ ఉందంట. ఇంకొక పేజీ దగ్గరికి వచ్చి అలా ఆగిపోయింది. కానీ కుమారుడికి ఏమాత్రం కూడా ప్రమాదము జరగలేదు. ఎందుకు జరగలేదు చెప్పండి? ఇప్పుడు ఇలా ఎందుకు జరగలేదు అంటే ఆ బుల్లెట్ డైరెక్ట్గా ఈ బైబిల్ లాగా వెళ్ళింది, కానీ ఆ పవర్ బైబిల్ తరిగిన తర్వాత పవర్ ఆగిపోయింది, అక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకంటే జేబులో దేవుని వాక్యం ఉంది కాబట్టి, జేబులో బైబిల్ ఉంది కాబట్టి. ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం ఉంటే నీ కుటుంబము, నీ జీవితము, నీ వ్యాపారము, నీ జాబు లేక నువ్వు చేసే ప్రతి పని కూడా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. మన ఇంటిలోనే ఉండడం కాదు వాక్యం, కానీ మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇంటిలోనే ఉండడం కాదు, లేకపోతే మన షాపులోనే ఉండడం కాదు, లేకపోతే మన యొక్క కొంతమంది ఏం చేస్తారంటే బండిలో పెట్టుకుంటారు, బండిలో కూడా బైబిల్స్ పెట్టుకుంటారు. అక్కడ ఉండడం కాదు, కానీ మొట్టమొదటిగా ఈ హృదయంలో ఉండాలి, ఇక్కడ ఉండాలి.
ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన హృదయంలో దేవుడు బలపరుస్తూ ఉంటాడు. చాలా చోట్ల చూస్తే పాటలకి అన్నిటికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ వాక్యం వచ్చేటప్పటికి మాత్రము వినలేనటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటాం. వాక్యం ఎప్పుడైతే మనం భుజిస్తామో ఆ వాక్యం భుజించిన దాన్ని బట్టి ఏమవుతుందంటే మన ఆ ఆధ్యాత్మిక జీవితము బలపరచబడుతూ ఉంటుందంట, బలపరచబడుతూ ఉంటుంది. ఒకవేళ బలపరచబడలేకపోతే ఏమవుతుందంటే చచ్చిన శవమే. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అంటుకుని, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. చాలా మంది దేవుని బిడ్డలో విశ్వాసులైనటువంటి వారు, సీనియర్ విశ్వాసులు, మోస్ట్ సీనియర్ విశ్వాసులైనటువంటి వారు, అనుభవం ఎక్కువ ఉన్నటువంటి సీనియర్ విశ్వాసులైనటువంటి, ముదిరిపోయినటువంటి విశ్వాసులైనటువంటి వాళ్ళ జీవితాల్లో ఏం లేదంటే వాక్యం లేక, ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యాన్ని భుజించలేక, నాకు అన్నీ తెలుసులే, మాకు అన్నీ తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్లుగా చాలామంది ఉంటారు. అందుకని వాక్యం ఉంది ఏంటంటే మొదటివాడు కడపటివాడు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారంట, మొదటివారు కడపటివారు అవుతారంట, కడపటివారు మొదటివారు అవుతారు. మన జీవితంలో అందుకనే వాక్యం ఉంటుంది ఏంటంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. చెప్పండి, మనిషి చచ్చిపోయిన తర్వాత ముందు మనిషికి పేరు ఉంటుంది, పలానా వ్యక్తి పేరు. చచ్చిపోయిన తర్వాత ఏమంటారు ఆయన? టైం అయిపోతుంది, శవాన్ని తీసుకెళ్ళిపోతాం. టైం అయిపోతుంది, తీసుకెళ్ళిపోవడం శవాన్ని. ఎంతసేపు ఉంచుకుంటాం? ఎంతసేపు ఉంచుతారు? చాలా జీవితంలో చూస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతులుగానే చచ్చిపోయిన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ పైకి మాత్రము విశ్వాసి, మోస్ట్ సీనియర్ విశ్వాసి, అనుభవం ఉన్నటువంటి విశ్వాసి, ముదిరిపోయిన విశ్వాసి, నాకు అన్నీ తెలుసులే, చెప్పేవాళ్ళు అల్లవయ్య అన్నట్లుగా చూసేటువంటి విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ వారి జీవితంలో చచ్చిపోయిన పరిస్థితి, మృతులైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు నాకు అన్నీ తెలుసులే, నాకు ఆ వాక్యం అవసరం లేదు, ఏం అవసరం లేదా, మాకు వాక్యం అవసరం లేదు. కొన్ని చోట్లకి వెళ్తే అనుభవంలో సీనియర్, మోస్ట్ సీనియర్ అయినటువంటి వారైనా సరే, నేను చాలా చోట్ల ప్రసంగానికి వెళ్తూ ఉంటాను, కొన్ని చోట్ల నా పాస్టర్స్ మీటింగ్స్లో కూడా మాట్లాడుతుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే వారి పుస్తకం తీసుకుని నేను చెప్పే ప్రసంగాలు ఏం చేస్తారంటే రాసుకుంటూ ఉంటారు, ఎవరు ఏం చెప్తారు. మన మధ్యన తాడేపల్లి అనేటువంటి చిన్న తాడేపల్లి గ్రామంలో పాస్టర్స్కి అలాగే విశ్వాసులకి కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఇంచుమించుగా 30 మంది 40 మంది సేవకులు వచ్చారు. ఒక 100 మంది పైన విశ్వాసులు ఉన్నారు. ఏం చెప్పాలి ప్రభు అని ప్రభుత్వంలో ప్రార్థన చేసి, ఎందుకంటే సేవకులకు చెప్పడం అంటే చాలా కష్టమైన పని. చెప్పేవాళ్ళు అలవా ఏం చెప్తావు మాకు అన్నట్లుగా ఉంటారు. అనుకోకూడదు, సేవకులు సాధారణంగా వినరు ఏం చెప్తాడు అని. కానీ ఆ రోజున చాలా ఆసక్తిగా వాక్యం చెప్తుంటే చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏం చెప్తారా సేవకులని, కొంతమంది రాసుకుంటున్నారని చెప్పినట్టు మాటలు, కొంతమంది విశ్వాసులు కూడా ఈ పాస్టర్ గారు ఏం చెప్తారని వాళ్ళు వింటూ ప్రియులారా వాక్యం చదువుతూ నేర్చుకుంటున్నారు. పాస్టర్లు కూడా చాలా మంది సేవకులు కూడా అన్నారు, చాలా బాగా చెప్పారండి అయ్యారు, చాలా వందనాలని. కొంతమంది ఏం చేస్తారంటే, ఏం చెప్తాడు ఈడేం చెప్తాడులే, వీడికేం తెలుసులే, మాకంటే బాగా తెలుసా, మాకంటే బాగా అనుభవమా, మాకంటే బాగా తెలుసా, నేను సీనియర్ మోస్ట్ సాకుని లేకపోతే మోస్ట్ సీనియర్ విశ్వాసిని అని బోల్తా పడతారు చాలామంది. కానీ ఏం తెలియదు వాళ్ళకి, అనుకుంటారు అంతే నాకు అన్నీ తెలుసు అని, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ ఏమి తెలియదు. వాక్యంలోకి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా ఏమి ఉండదు. మనము మన ఆధ్యాత్మిక జీవితం బలపడాలంటే దినదినము వాక్యం చేత నువ్వు కడగబడాలి. దేవుని స్తోత్రం. వాక్యము నీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు 40 దినాలు ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను వచ్చినది, నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, దేవుడు కదా, ఆకలేసేస్తుంది కదా, ఈ రాళ్ళన్నీ కూడా రొట్టెలు చేసింది తినే అన్నది. అదే మనమైతే ఏం చేస్తాం బాబు, ఏం చేస్తాం? ఉద్రేకం ఎక్కువైపోయా, నేను ఎన్నో సంవత్సరం నుంచి విశ్వాసిని, ఎన్నో సంవత్సరం నుంచి సీనియర్ మోస్ట్ సేవకుడు, నేను ఏదైనా చేయగలను, ఇలా ఐఫోన్గా టచ్ అంటే అయిపోతాయి అనుకుంటా. శోధించబడతాం. సాతాను అన్నది వచ్చి, సాతాను అన్నది, నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, 40 దినాలు ఉపవాసాలు ఉన్నావు కదా, నువ్వు దేవుడు కాబట్టి రాళ్ళన్నీ కూడా రొట్టెలు చేసి తినేవా, ఎందుకు శ్రమ నీకు అన్నదే. యేసయ్య అన్నాడు, జాగ్రత్తగానండి,
మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని అన్నారు. అంటే తినే ఆహారం వల్ల కొంతకాలం ఉంటాం, కానీ ఆధ్యాత్మిక జీవితం బలపడాలంటే దేవునికి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాము. ప్రియులరా, వాక్యము మనకి ఎక్కడ దొరికినా, ఎవరు చెప్పినా, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరు ఏ వాక్యం చెప్పినా జాగ్రత్తగా వినాలి. అది జాగ్రత్తగా. ఇంకొకటి ఏంటంటే, ఈ వాక్యము బైబిల్కి విరుద్ధంగా ఉన్నదా, బైబిల్కి సమానంగా ఉన్నదా జాగ్రత్తగా. చాలామంది కూడా నానా రకాలైన బోధలు తీసుకొచ్చారు సంఘంలోకి. ఇప్పుడు నానా రకాలైన బోధలు తీసుకొచ్చేసారు. చాలామంది నానా రకాలుగా భయంకరమైన బోధలు తీసుకొచ్చేసారు. నేను చెప్పేది ఏంటంటే, మనిషి చెప్పే మాట వినకండి. ఇది ఏం చేయాలంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎవడైతే చెప్తాడో ఆ మాటలే మీరు వినండి. మనుషులు చెప్పే మాట ఏమాత్రం వినకండి. మనుషులు కల్పితమైనటువంటి మాటల చేత కల్పనా కథల వైపు తిరిగే దినాలు వస్తున్నాయండి. ఈ రోజున సత్యమైన వాక్యము, నిజమైన వాక్యం చెప్పే కాడ ప్రజలు ఉండరు. సొల్లు కబులు చెప్పే కాడ, వేస్ట్గా ఉండేటువంటి మాటలు చెప్పే కాడ కల్పనా కథల వైపు తిరిగేటువంటి దినాలు రాబోతున్నాయి అంటున్నారు. వాక్యం అనేటువంటి లేని చోటన ప్రజలు ఎక్కువ ఉంటున్నారు. వాక్యం తెలియజేపడుతుంది. ముగిస్తున్నాను. ఏమంటారంటే, ఈ వాక్యం ఏదైతే చెప్తుందో, బైబిల్లో మాటలు ఏదైతే ఎవరైతే చెప్తారో, ఎందుకంటే నానా రకాలైన బోధలు వచ్చేసిన ఈరోజు